Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 9th and 10th November 2022. Let's say the first one. Who has become the first Indian scientist to get Bailey K. Ashford Medal for work in tropical medicine? 2022 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన బెయిలీ కే యాష్ఫోర్డ్ పథకం మరియు ఫాస్ట్ ఎంహెచ్ అవార్డును ఎవరు అందుకున్నారండి? డాక్టర్ సుభాష్ బాబు గారు. బేసిక్లీ ఈయన వచ్చేసి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్పెషల్లీ ట్రాపికల్ మెడిసిన్ ఈ రంగంలో ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్, ఈయన చేసినటువంటి రీసెర్చ్ యాక్టివిటీస్ దానికి గాను ఈ వాషింగ్టన్ యుఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి అవార్డు అండి. దానితో పాటు ఫాస్ట్ ఎంహెచ్ఎన్ అంటే ఏంటి అని అంటే ఫెలోషిప్ ఆఫ్ ఏషియాటిక్ సొసైటీ ఇన్ ట్రాపికల్ మెడిసిన్ ఆ అవార్డు అండి. అంటే ఫెలోషిప్ అవార్డుతో పాటు ఫెలోషిప్ని కూడా అందజేశారు. ఫెలోషిప్ ఎవరికైనా ఇచ్చారు అని అంటే దాని ద్వారా వాళ్ళు చేపట్టాల్సినటువంటి రీసెర్చ్ ఏదైనా ఉంటే ఆ రీసెర్చ్ యాక్టివిటీ ఫర్దర్గా క్యారీ చేయడానికి, కంటిన్యూ చేయడానికి ఉపయోగకరంగా ఉండేలాగా ఈ ఫెలోషిప్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన ట్రాపికల్ మెడిసిన్ ఎస్పెషల్లీ టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఈ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి గాను కాంట్రిబ్యూషన్, సర్వీసెస్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటి ప్రతిఫలంగా ఈ అవార్డును రీసెంట్గా ఈయనకి అందజేశారు. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ దీని యొక్క హిస్టరీలో, ఈ అవార్డు యొక్క హిస్టరీలో 82 సంవత్సరాల హిస్టరీలో మొట్టమొదటిసారి ఒక భారతీయుడికి ఈ అవార్డు మరియు ఫెలోషిప్ అన్నది లభించడం దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం. కాబట్టి ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కీప్ ఇన్ మైండ్ అండ్ డూ రిమెంబర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, who among the following has took oath as the 50th Chief Justice of India? కింది వారిలో భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? హూ ఇస్ దట్? ఇట్ ఈస్ డివై చంద్రచూడ్ గారు. బేసిక్లీ ఇది వరకు ఈయన ప్లేస్లో ఎవరు ఉండేవారండి అని అంటే యుయు లలిత్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు, 49th CJIగా. దాని తర్వాత ఆయన్ని రీప్లేస్ చేస్తూ రీసెంట్గా అంటే ఈయన పేరు నెక్స్ట్ కాబోయేటువంటి చీఫ్ జస్టిస్ పేరు ఆల్రెడీ ఉన్నటువంటి CJI ఆయన రికమెండ్ చేయొచ్చండి. రికమెండేషన్ మేరకు ప్రెసిడెంట్ గారు CJIని అపాయింట్ చేస్తారు. ఆ విధంగా ఓత్ ఈయన యొక్క ప్రమాణ స్వీకారం కూడా మన ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఆవిడ చేతుల మీదగానే ఈయన యొక్క ఓత్ సెరమనీ, ప్రమాణ స్వీకారం అన్నటువంటిది కూడా సాధ్యపడింది. అయితే డివై చంద్రచూడ్ గారికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటండి అని అంటే అర్లియర్ ఈయన ఫాదర్ కూడా వైవి చంద్రచూడ్ గారు ఈయన వచ్చేసి మన భారతదేశానికి 16th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా 1978వ సంవత్సరం నుంచి 85 వరకు లాంగెస్ట్ సర్వింగ్ CJI, భారతదేశపు చరిత్రలోనే లాంగెస్ట్ సర్వింగ్ CJIగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన ఫాదర్ అయినటువంటి వైవి చంద్రచూడ్ గారు. ఆ విధంగా ఫాదర్ CJIగా అయ్యి ఆయన తర్వాత ఆయన యొక్క సన్ కూడా CJI అయినటువంటి మొట్టమొదటి వ్యక్తి, అంటే ఆ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్కి చెందినటువంటి వ్యక్తి సేమ్ ఆక్యుపేషన్లోకి రావడం దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం, అది కూడా CJIలో. ఆ విధంగా ఈయన యొక్క టర్మ్ అన్నటువంటిది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉందండి. ఎందుకు అనంటే జనరల్గా CJI యొక్క టెన్యూర్ అన్నటువంటిది ఏ ఏజ్కి రిటైర్ అవుతారండి? 65 సంవత్సరాలకి వాళ్ళు రిటైర్ అయిపోతారు. కాబట్టి ఈయన యొక్క టర్మ్ అన్నటువంటిది ఇప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు మాత్రమే కొనసాగుతుంది. అర్లియర్ ఈయన CJI అవ్వకముందు చాలా వరకు సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్లో ఈయన చాలా వరకు భాగస్వామ్యం తీసుకున్నారు. వాటిలో వచ్చేసి ఈ ఎంటీపీ యాక్ట్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అబార్షన్ యాక్ట్, ఏదైతే 20 నుంచి 24 వీక్స్ లోపు ఉన్నటువంటి అన్మ్యారీడ్ విమెన్ వాళ్ళు కూడా అబార్షన్కి అర్హులే అని కొన్ని కేసెస్లో అని చెప్పేసి ఆ వర్డిక్ట్లో కూడా ఈయన భాగస్వామ్యం తీసుకున్నారు. అదేవిధంగా అయోధ్య కేసు అప్పుడు కూడా ఈయన ఆ బెంచ్లో వన్ ఆఫ్ ద మెంబర్స్గా ఉన్నారు. కేవలం ఇది మాత్రమే కాదండి, ఇంకా ఇది వరకు అడల్టరీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సేమ్ సెక్స్ రిలేషన్షిప్, దానిని క్రిమినలైజ్ చేసి పనిష్మెంట్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు దాని తర్వాత ఈయన హయాంలో దానిని డీక్రిమినలైజ్ చేసినటువంటి
ఘనత కూడా ఈయనకి లభించింది. ఇట్లా డిఫరెంట్ థింగ్స్‌లో డిఫరెంట్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్‌లో ఈయన యొక్క పాత్ర కూడా ఉంది. కాబట్టి ఆ విధంగా ఆల్రెడీ ఈ న్యాయవాద వృత్తిలో ఆయనకున్నటువంటి ఎక్స్‌పీరియన్సెస్‌ని అండ్ కొన్ని ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్స్‌లో ఆయన తీసుకున్నటువంటి పనితీరు, ఇలాంటి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన రాబోయేటువంటి 2 సంవత్సరాలు కూడా ఆయన సర్వీస్‌లో ఇంకా రిమార్కబుల్ జడ్జ్‌మెంట్స్‌ని కూడా అందజేస్తారని భావిద్దాం. అండ్ భారతదేశానికి మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఎవరండి? ఫస్ట్ సీజేఐగా ఎవరు సర్వ్ చేశారు? హెచ్.జే. కన్యా హాస్ బీన్ సర్వ్డ్ యాస్ ద ఫస్ట్ సీజేఐ. మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి హెచ్.జే. కన్యా. ప్రస్తుతం 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా డి.వై. చంద్రచూడ్ గారు. అర్లియర్ ఈయన కంటే ముందు 49th సీజేఐగా ఎవరున్నారండి అనంటే యు.యు. లలిత్. ఈయన యొక్క ఫాదర్ కూడా సీజేఐగా సర్వ్ చేశారు. 16th సీజేఐగా 1978 నుంచి 85 వరకు. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకు అనంటే లాంగెస్ట్ సీజేఐగా ఆయన సర్వీసెస్‌ని అందించారు. అండ్ ఫాదర్ సన్ రిలేషన్ కూడా, అంటే ఫాదర్ సన్ సీజేఐ అయినటువంటి ఘనత కూడా ఉంది కాబట్టి ఎగ్జామినేషన్‌లో అడిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి బీ కేర్‌ఫుల్. రైట్. నెక్స్ట్ వన్. See, India and which of the following country has participated in bilateral exercise that is Garuda 7? What is that country అండి? It is France. France capital currency వచ్చేసి ఏమేమి ఉన్నాయండి సార్? Paris and the currency is euro. ఇప్పుడు దిస్ ఈజ్ 7th ఎడిషన్ ఆఫ్ గరుడ అండి. ఈ గరుడ అన్నటువంటి ఎక్సర్సైజ్ దిస్ ఈజ్ ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. గరుడ ఎక్సర్సైజ్ అన్నటువంటిది ఏ తరహా ఎక్సర్సైజ్ అండి? ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్. అంటే మనకున్నటువంటి త్రివిధ దళాలలో, డిఫెన్స్ రంగంలో ఉన్నటువంటి త్రివిధ దళాలలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఈ 3 రంగాలకి సంబంధించి ఎక్సర్సైజెస్ అనేటువంటి వాటిని కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మన భారతదేశానికి మరియు ఫ్రాన్స్‌కి మధ్య జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ గరుడ ఎక్సర్సైజ్. ఇది ఫస్ట్ ఎడిషన్ అన్నటువంటిది ఎప్పుడు జరిగిందండి అనంటే 2003వ సంవత్సరంలో. అది కూడా మన భారతదేశంలోనే జరిగింది. మొట్టమొదటి 3 ఎడిషన్స్ 1, 3, 5 ఈ ఆడ్ నెంబర్డ్ ఎడిషన్స్ అన్నీ కూడా మన భారతదేశంలో చోటు చేసుకున్నాయి. 2003లో ఒకటి, 2006 సంవత్సరంలో ఒకటి, 2014 సంవత్సరంలో ఇంకొకటి. ఈ విధంగా 3 అండ్ 2, 4, 6 ఈ 3 ఎడిషన్స్ వచ్చేసి ఫ్రాన్స్‌లో జరిగాయి. అండ్ ఇప్పుడు 7th ఎడిషన్ వచ్చేసి 7th ఎడిషన్ అగైన్ మన భారతదేశంలో చోటు చేసుకుంటుంది. దట్ ఈజ్ ఇండియా అలాంగ్ విత్ ఫ్రాన్స్. దీంట్లో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ కాబట్టి మన ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి అండ్ అవతల సైడ్ నుంచి, ఆ దేశం నుంచి కూడా ఎయిర్ ఫోర్స్ రంగంలో ఏవైతే నిష్ణాతులు, అంటే కొత్త టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ ఏవి ఉంటాయో వాటన్నిటిని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. 2 దేశాల మధ్య పరస్పర మ్యూచువల్ రిలేషన్‌షిప్ టైస్‌ని కూడా ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఇంటర్ ఆపరబిలిటీని ప్రమోట్ చేయడానికి ఇది ఒక వేదికలాగా సర్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆర్మీ ఎక్సర్సైజ్ దట్ టుక్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్, దాని యొక్క పేరు వచ్చేసి ఏంటండి? దాట్ ఈజ్ శక్తి ఈజ్ ద ఆర్మీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్ అండి. అదేవిధంగా వరుణ ఈజ్ ద నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్. భారతదేశానికి మరియు ఫ్రాన్స్‌కి మధ్య జరిగేటువంటి నావల్ ఎక్సర్సైజ్ వచ్చేసి వరుణ, ఆర్మీ ఎక్సర్సైజ్ వచ్చేసి శక్తి. డూ రిమెంబర్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ బిట్వీన్ దీస్ 3. రైట్. నెక్స్ట్ వన్. See, world's first Vedic clock to be installed in which of the following city? What is that city అండి? It is ఉజ్జయిన్. మధ్యప్రదేశ్‌కి చెందినటువంటి ఉజ్జయిన్ సిటీ. ఉజ్జయిన్ సిటీలో ఈ వేదిక్ క్లాక్ అన్నటువంటి దాన్ని ఇన్‌స్టాల్ చేయనున్నారు. బేసిక్‌లీ వేదిక్ క్లాక్ అనగానే ఈ వేదిక్ కల్చర్‌ని బేస్ చేసుకొని ఈ క్లాక్‌ని డిజైన్ చేయనున్నారు. అంటే ఏమేమి ఉంటాయి మేడం? మీకు డౌట్ రావచ్చు. ఈ సన్‌సెట్, సన్‌రైజ్ అంటే ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే మనం సీజన్స్ వైస్ తీసుకున్నట్లయితే సమ్మర్ సీజన్‌లో ఒకలాగా, వింటర్ సీజన్‌లో ఒకలాగా, ఇట్లా డిఫరెంట్‌గా ఉంటుంది. దానిని ఆధారితంగా చేసుకొని ఏ విధంగా అంటే టైమ్ సెట్ కానివ్వండి, అదేవిధంగా సన్‌రైజ్, సన్‌సెట్, దీంతో పాటు తిథులు, రాశి, ఇవన్నీ కూడా అంటే వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో ఇలాంటి వాటన్నిటి గురించి, అంటే ముహూర్తాలు, కొన్ని థింగ్స్‌కి ముహూర్తాలు అని చెప్పేసి అంటాం కదండీ! ఈ ఘడియలు, ముహూర్తాలు అని అంటాం. అలాంటి వాటిని కూడా వెనక గ్రాఫికల్‌గా ఈ వేదిక్ క్లాక్ ద్వారా రిప్రజెంట్ చేస్తారు. కాబట్టి ఆ విధంగా వరల్డ్‌లోనే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ ఉజ్జయిన్ క్లాక్ వేదిక్ క్లాక్ అన్నటువంటి దాన్ని ఉజ్జయిన్‌లో లాంచ్ చేయనున్నారు. మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? దాట్ ఈజ్ భోపాల్. అండ్ దీనికి చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారు?
Yuvraj Singh Chauhan is serving as the Chief Minister of Madhya Pradesh. Clear kadandi? Right. Next one. So, which country will host the Women's World Boxing Championships in 2023? What is that country అండి? It is India. మన భారతదేశం ఇది వరకు కూడా 2 సార్లు ఈ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ అనేటువంటి వాటిని నిర్వహించింది, కండక్ట్ చేసింది. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ టైం. 2001 ఆ సంవత్సరాల తర్వాత మరలా ఇప్పుడు 2023వ సంవత్సరంలో మన భారతదేశం మూడవసారి ఫర్ ద థర్డ్ టైం మన భారతదేశం కండక్ట్ చేయనుందండి. అది కూడా ఎక్కడ వేదికగా అండి అని అంటే న్యూఢిల్లీలో కండక్ట్ చేయనుంది. ఇది వరకు జరిగినటువంటి 2 ఎడిషన్స్ అంటే మన భారతదేశం హోస్ట్గా నిర్వహించినటువంటి 2 ఎడిషన్స్ కూడా న్యూఢిల్లీలోనే చోటు చేసుకున్నాయి. ఆ విధంగా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అండ్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ 2 సంస్థలు కొలాబరేట్ అయ్యి రీసెంట్గా ఒక ఎంఓయూని మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కూడా సైన్ చేశాయండి. సో దట్ మన భారతదేశం నెక్స్ట్ జరగబోయేటువంటి ఛాంపియన్షిప్స్ మన భారతదేశం నిర్వహించనుంది అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ అ బైఎన్నియల్ ఈవెంట్. బైఎన్నియల్ అంటే తెలుసు కదండి, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిని బైఎన్నియల్ ఈవెంట్ అని చెప్పేసి అని అంటారు. అండ్ దీంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులు అంటే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేసేటప్పుడు మన బాక్సింగ్ ఛాంపియన్ అయినటువంటి నిఖత్ జరీన్ గారు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు. లాస్ట్ టైం జరిగినటువంటి ఛాంపియన్షిప్స్లో మన భారతదేశానికి 4 మెడల్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో 4 మెడల్స్ని సొంతం చేసుకుందండి. ఆ విధంగా ఏషియన్ ఛాంపియన్షిప్స్ అయినా లేదా గ్లోబల్ లెవెల్లో ఛాంపియన్షిప్స్ అయినా మన భారతదేశం తరపున నుంచి ఇట్లా వేదికగా ఎప్పుడైనా సరే ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగేటువంటి ఛాంపియన్షిప్స్ని నిర్వహించినప్పుడు పర్టికులర్గా ఏ స్పోర్ట్ని అయితే నిర్వహిస్తామో ఆ స్పోర్ట్లో ఆ దేశం ఏదైతే హోస్ట్ కంట్రీ ఉంటుందో అది కూడా నిష్ణాతులు అవ్వాలని చెప్పేసి, ఇంకా ఫర్దర్గా దానికి అయ్యేటువంటి ఖర్చు కానివ్వండి, ఆ మెడల్స్ ఖర్చు, ఈ వేదిక అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా ఆ దేశమే బేర్ చేయాల్సి ఉంటుంది. తద్వారా వేరే వేరే దేశాల నుంచి ఆ దేశానికి విజిట్ చేస్తారు కాబట్టి ఆ దేశం హోస్ట్ చేసేటువంటి కంట్రీ యొక్క ప్రాధాన్యత, ట్రెడిషన్, కల్చర్ ఇవన్నీ కూడా షేర్ అవుతాయి. అండ్ ఆ దేశపు ట్రేడ్ యాక్టివిటీ కూడా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తూ ఉంటాయి కొన్ని దేశాలు. రైట్. నెక్స్ట్ వన్. See, who was the first Indian American to take charge as Lieutenant Governor of మేరీల్యాండ్? ఎవరిని అపాయింట్ చేశారండి? అరుణ మిల్లర్ గారిని అపాయింట్ చేశారు. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అని అంటే ఆ దేశానికి, మేరీల్యాండ్ దేశానికి గవర్నర్ తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇప్పుడు మన భారతదేశానికి ఏ విధంగా అయితే ప్రెసిడెంట్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ముఖ్య పాత్రను పోషిస్తారో ఇన్ ద సేమ్ మేనర్ ఈ మేరీల్యాండ్ అనేటువంటిది అసలు ఎక్కడుందండి ఇది అని అంటే వాషింగ్టన్ DC. యూ ఆల్ నో దట్ దిస్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ US. ఈ US క్యాపిటల్ సిటీ అయినటువంటి వాషింగ్టన్ DC దానికి బోర్డరింగ్ కంట్రీ లాగా ఈ మేరీల్యాండ్ అన్నటువంటిది ఉంటుంది. ఆ మేరీల్యాండ్ దేశానికి గాను గవర్నర్ వచ్చేసి వాస్ మూరే గవర్నర్ అండి. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా మన భారతదేశపు డిసెంట్ అయినటువంటి అరుణ మిల్లర్ గారు బేసిక్లీ షీఈస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండి. పుట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దే గాట్ షిఫ్టెడ్ టు US. ఆ విధంగా అక్కడ స్థిరపడిపోయారు. ఫర్ ద ఫస్ట్ టైం మేరీల్యాండ్కి లెఫ్టినెంట్ గవర్నర్గా మన భారతదేశపు ఆరిజిన్ అయినటువంటి ఈవిడ అపాయింట్ అవ్వడం అన్నది విశేషం. గవర్నర్ ఎప్పుడైనా యాబ్సెంట్ అయినా లేదా గవర్నర్ బిజీగా ఉండి మీటింగ్స్ అటెండ్ అవ్వలేకపోయినా, గవర్నర్ సస్పెండ్ అయినా, గవర్నర్ చనిపోయినా నెక్స్ట్ పాత్ర ఎవరిది ఉంటుందండి? ముఖ్య పాత్ర అని అంటే లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటుంది. ఎక్కడండి? మేరీల్యాండ్లో. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. So which of these aerospace will become India's first private space agency to launch Vikram S rocket into space? What is that aerospace అండి? It is Skyroot Aerospace. బేసిక్లీ ఇది వచ్చేసి హైదరాబాద్ బేస్డ్ ఏరోస్పేస్ అండి. ఇది అర్లియర్ దిస్ ఈజ్ అ స్టార్టప్. ఇనీషియలీ ఇట్ ఈస్ అ స్టార్టప్ అండి. మొట్టమొదటి స్టార్టప్ ఈవెన్ ఇది వరకు 2 అవార్డ్స్ని కూడా గెలుచుకున్నటువంటి, 2 నేషనల్ అవార్డ్స్ని కూడా గెలుచుకున్నటువంటి స్టార్టప్ దట్ ఈస్ స్కైరూట్ ఏరోస్పేస్ అండి. హైదరాబాద్ బేస్డ్ ఏరోస్పేస్. ఇది చేపట్టేటువంటి మిషన్, ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో దాని యొక్క పేరు వచ్చేసి ఏంటండి అని అంటే దట్ ఈజ్
ప్రారంభ్ అంటే తెలుసు కదండి, ద బిగినింగ్ అని చెప్పేసి లిటరల్ మీనింగ్. తెలుగులో ప్రారంభం అంటే ఏంటండి, బిగినింగ్ అని చెప్పేసి అర్థం. కాబట్టి ఈ మిషన్‌కి ప్రారంభ అన్నటువంటి పేరుని అందజేశారు. అసలు ఈ మిషన్ అన్నటువంటిది ఏంటి? వాట్ సార్ట్ ఆఫ్ మిషన్ ఈస్ దిస్ అనంటే, దిస్ ఈజ్ లో స్పేస్ ఆర్బిటాల్ మిషన్. లో స్పేస్ ఆర్బిటాల్ మిషన్. అసలు లో స్పేస్ ఆర్బిటాల్ మిషన్ అంటే ఏంటండి అనంటే, మన ఎర్త్ సర్ఫేస్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల లోపు 100 కిలోమీటర్స్ లోపు ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్స్ లోపు ఎప్పుడైతే మనం ఒక శాటిలైట్‌ని ఇంట్రొడ్యూస్ చెయ్యాలి అని అనుకుంటామో, దానికంటే ముందు ఆ శాటిలైట్‌ని ప్రయోగిస్తే ఉపయోగకరంగా ఉంటుందా లేదా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? వితిన్ ద రేంజ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ అబోవ్ ద ఎర్త్ సర్ఫేస్ టెస్టిఫై చేయడానికి ఉపయోగించేటువంటి దానినే లో స్పేస్ ఆర్బిటాల్ మిషన్ అని చెప్పేసి అనంటాం. ఆ విధంగా ఒక శాటిలైట్‌ని లాంచ్ చేయడానికి ముందు టెస్టిఫై చేయడానికి ఇలాంటి వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి శాటిలైట్స్‌ని ప్రయోగించే ముందు టెస్టిఫై చేయడానికి ఈ మిషన్‌ని ఉపయోగకరంగా యూజ్ చేస్తారు. ఆ విధంగా ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఇస్రో కానివ్వండి, వేరే వేరే డిఫరెంట్ వాటి నుంచి ఇలాంటి ప్రయోగాల్ని చేపట్టాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక ప్రైవేట్ ఏజెన్సీ దీని త్రూ 3 పేలోడ్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసి దాని ద్వారా టెస్టిఫై చేసేటువంటి ప్రక్రియ, దట్ ఈస్ మిషన్ ప్రారంభం అన్నటువంటి దానితో లాంచ్ చేయనున్నాం. క్లియర్ కదండి. అండ్ 12-16 ఆ మధ్యలో దీన్ని ఇనిషియేట్ చేయనున్నారు. రైట్. నెక్స్ట్ వన్, హూ ఆథర్ ద బుక్ టైటిల్ ఈకే జానకి అమ్మల్ లైఫ్ అండ్ సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్. ఎవరు రచించారండి? నిర్మలా జేమ్స్. నిర్మలా జేమ్స్ గారు వచ్చేసి ఈవిడ ఎవరండి అనంటే, షీ ఈజ్ ద రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి. ఈవిడ రిటైర్డ్ స్కూల్ టీచర్. అండ్ ఈ పుస్తకం వచ్చేసి ఎవరి గురించండి అనంటే, ఈకే జానకి అమ్మాల్. బేసిక్‌లీ ఈకే జానకి అమ్మాల్ గారు, ఈవిడ షీ ఈజ్ ఫ్రమ్ కేరళ అండి. కేరళకి చెందినటువంటి బొటానిస్ట్. మన భారతదేశానికి చెందినటువంటి ఇండియన్ ఫీమేల్ బొటానిస్ట్ అండి. ఆ విధంగా ఆవిడ ఆవిడ కెరీర్ పర్టిక్యులర్‌గా కెరీర్‌ని డెవలప్ చేసుకోవడానికి, ఆవిడ పర్సనల్ లైఫ్‌తో పాటు కెరీర్‌ని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారు, ఆవిడకున్నటువంటి ప్యాషన్‌ని వదులుకోకుండా ఏ విధంగా రీసెర్చ్‌ని కొనసాగించారు, ఆ ప్రాసెస్‌లో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, వాటిని ఏ విధంగా ఫేస్ చేశారు, ఇలాంటి వాటన్నిటి గురించి ఈ పుస్తకాన్ని రచించారు. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ financial institution has given 4.5 billion loan for Bangladesh to combat economic crisis? What is that one అండి? It is IMF. దీని యొక్క క్యాపిటల్ సిటీ ఎక్కడుందండి? సారీ, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి? వాషింగ్టన్ DC. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ రీసెంట్‌గా ఫేస్ చేస్తున్నటువంటి అంశాలు, క్రైసిస్ వచ్చేసి యూ ఆల్ నో దట్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఢాకా అండ్ టకా. బేసిక్‌లీ ఇక్కడ బంగ్లాదేశ్ రీజియన్‌లో ఈ డెఫిసిట్ అన్నటువంటిది సంభవించింది. ఎందుకండి అనంటే, రష్యా యుక్రెయిన్ వార్ దీని వలన దీని మీద డిపెండ్ అయ్యేటువంటి, అంటే రష్యా మీద డిపెండ్ అయ్యేటువంటి దేశాలు లైక్ మన భారతదేశం అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు అండ్ వివిధ దేశాలు ఏవైతే డిపెండెంట్‌గా ఉన్నాయో అలాంటి దేశాలు అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. దాంట్లో భాగంగానే బంగ్లాదేశ్ దేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ వార్ వలన అక్కడ ఉన్నటువంటి ఈ ఇన్‌ఫ్లేషన్ అన్నటువంటిది ఎక్కువైపోవడం, వాటి యొక్క అంటే ధరలు పెరిగిపోవడం అండ్ ఈ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది సంభవించడం. వాటన్నిటి వల్ల ఇలాంటి అన్నీ సంభవించడం వల్ల అక్కడ ఉన్నటువంటి దేశస్థులు ఒక తరహా క్రైసిస్‌ని ఫేస్ చేస్తున్నారు. కాబట్టి దాని నుంచి ఓవర్‌కమ్ చేయడానికి ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అన్నటువంటిది మన బంగ్లాదేశ్‌కి కూడా $4.5 బిలియన్ సహాయం చేయనుంది. ఆ విధంగా ఐఎంఎఫ్ ఈ తరహా అయినటువంటి క్రైసిస్‌ని అలాంటి దేశాలకు సహాయం చేసేటువంటి దేశాలలో ఇట్ హాస్ బికమ్ ద థర్డ్ కంట్రీ ఆఫ్టర్ పాకిస్తాన్, శ్రీలంక తర్వాత ఇట్ హాస్ బికమ్ ద థర్డ్ నేషన్ టు రిసీవ్ అండ్ టు గెట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్
ఐఎంఎఫ్ అంటే ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ నేషన్స్లో అండి. సౌత్ ఏషియన్ నేషన్స్లో ఇట్ హ్యాస్ బికమ్ ద థర్డ్ నేషన్, రైట్. నెక్స్ట్ వన్, ఉమ్మీద్ స్కీమ్ హ్యాస్ ఎంపవర్డ్ రూరల్ విమెన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆర్ యూటీ. వాట్ ఈస్ దట్ యూటీ అండి? ఇట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఉమ్మీద్, ఉమ్మీద్ అంటే ఏంటండి? భరోసా, ఒక నమ్మకాన్ని మనం అందజేయడం. దట్ ఈస్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ఉమ్మీద్. ఈ ఉమ్మీద్ అన్నటువంటిది ఎవరి కోసం అండి అని అంటే, ఈ రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి విమెన్, రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి విమెన్ వాళ్ళ యొక్క ఫినాన్షియల్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వడం కోసం అని చెప్పేసి రూరల్ విమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతటి వాళ్ళు స్వతహాగా, ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నటువంటివి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, ఎస్హెచ్జీస్. అలాంటి వాటి ద్వారా మనం ఏదైనా గవర్నమెంట్ నుంచి, పర్టికులర్గా ఒక స్టేట్ గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ అనేటువంటిది అత్యంత తక్కువగా ఉంటుంది. కొన్ని సార్లు నెగ్లిజిబుల్ ఉంటుంది, కొన్ని సార్లు దాన్ని వేవ్ ఆఫ్ కూడా చేస్తారు. కాబట్టి ఎస్హెచ్జీస్తో పాటుగా ఉమ్మీద్ అన్నటువంటి స్కీమ్ ద్వారా కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి విమెన్ వాళ్ళని సెల్ఫ్ ఎంపవర్ చేయడానికి, ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ చేయడానికి ఈ స్కీమ్ అన్నటువంటి దాన్ని లాంచ్ చేశారు. లాంచ్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కొన్ని వేల మంది మహిళలు ఫినాన్షియల్లీ ఇండిపెండెంట్ అయినట్టు అందుకోసమని చెప్పేసి ఉమ్మీద్ స్కీమ్ అగైన్ ఇట్ వాజ్ ఎన్ న్యూస్. క్లియర్, రైట్. నెక్స్ట్ వన్, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఈ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? దట్ ఈజ్ ఆన్ November 11th ఎవ్రీ ఇయర్. బేసిక్లీ ఈ November 11th వచ్చేసి ఎవరి పుట్టినరోజు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరిదైనా బర్త్ యానివర్సరీ కానీ డెత్ యానివర్సరీ కానీ మనం ఒక డేగా సెలబ్రేట్ చేస్తున్నాం అని అంటే వెరీ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా ఆర్ఆర్బి పిఓ సమ్ క్లర్క్ ఆర్ మెయిన్స్ దాంట్లో కూడా మీకు ఒక క్వశ్చన్ అడిగారు, నేషనల్ యూనిటీ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్ అని చెప్పేసి, సర్దార్ వల్లభాయ్ పటేల్. దట్ వాజ్ ద ఆన్సర్. కాబట్టి ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెస్ట్. November 11th అన్నటువంటిది డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్ యానివర్సరీని మనం నేషనల్ లెవెల్లో ఆయన పుట్టినరోజునే నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తుంటాం. బేసిక్లీ ఈయన వచ్చేసి మన భారతదేశానికి మొట్టమొదటి ఫస్ట్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని ఎందుకన్నామండి అని అంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా సర్వీసెస్ని అందించింది ఈయనే అండి. 1947 నుంచి 1958 వరకు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆ విధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ అవ్వడానికంటే ముందు కూడా ఈయన జమియా మిలియా అన్నటువంటి ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు. కేవలం అది మాత్రమే కాదండి, ఎస్పెషల్లీ ఇస్లాంలో ముస్లిం విమెన్ వాళ్ళు కూడా ఎంపవర్ అవ్వాలి త్రూ, అది కూడా ఏ సాధనం ద్వారా అండి అని అంటే ఎడ్యుకేషన్ అన్నటువంటి సాధనం ద్వారా వాళ్ళని ఎంపవర్ చేయాలి. విమెన్ని కూడా మెన్తో పాటుగా ఈక్వల్గా ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా కల్పించాలి. అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, 14 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పిల్లలందరికీ కంపల్సరీ ఎడ్యుకేషన్ని అందజేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారిదే. ఆ విధంగా అలీఘర్ యూనివర్సిటీ వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అండి? అలీఘర్ యూపీలో అవుతుంది. అలీఘర్ యూనివర్సిటీని కూడా దాన్ని స్థాపించడంలో కూడా ముఖ్య పాత్రను పోషించారు. అందుకే అలీఘర్ యూనివర్సిటీలో మెయిన్ గేట్ పేరు కూడా ఈయన పేరు మీదనే ఉంటుంది, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆ విధంగా ఆయన అందించినటువంటి సర్వీసెస్ ఎడ్యుకేషన్ రంగంలో ఎక్కువ ఉండడం అండ్ యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా సర్వీసెస్ని అందించడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన బర్త్ యానివర్సరీనే, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి బర్త్ యానివర్సరీనే నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేస్తాం. అది వేరే ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ November 9th వచ్చేసి వాట్ ఈస్ ద స్పెషాలిటీ అండి? నేషనల్ లెవెల్లో నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ November 9th ఎవ్రీ ఇయర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, world's first saliva based pregnancy test kit was launched in which country?
వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈస్ జెరూసలం అండ్ ద కరెన్సీ ఈజ్ ఇజ్రాయలీ షెకెల్. దిస్ ఈస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. దీని పేరు వచ్చేసి ఏంటండి అని అంటే దట్ ఈజ్ సాలిస్టిక్. దట్ వాజ్ ద నేమ్. అండ్ దీనిని ఇంట్రడ్యూస్ చేసినటువంటి సంస్థ వచ్చేసి సాలిగ్నోస్టిక్స్ అన్నటువంటి స్టార్టప్పే. దీనిని గత కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ని క్యారీ అవుట్ చేసి సెలైవా, మన సెలైవా అన్నటువంటిది బేసిక్లీ మన సెలైవా త్రూ వైరసెస్ను డిటెక్ట్ చేయవచ్చు, అదేవిధంగా బ్యాక్టీరియాని డిటెక్ట్ చేయవచ్చు, అండ్ ఈవెన్ డిసీజెస్ని కూడా మన సెలైవాని యూజ్ చేసి డిటెక్ట్ చేయవచ్చు. ఆ విధంగా సెలైవాకు ఉన్నటువంటి ప్రాధాన్యత అంటే అర్లియర్ వెదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్ అని చెప్పేసి డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి కిట్స్ ఏవైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్స్ ఉంటాయో ఆ టెస్ట్ కిట్స్ అన్నటువంటివి ఇది వరకు యూరిన్ బేస్డ్, ఈవెన్ నవ్ ఆల్సో యూరిన్ బేస్డ్ టెస్ట్ కిట్స్ ఉంటాయండి. అంటే యూరిన్ని సమ్ డ్రాప్స్ వాటిలో వేయడం వల్ల ఇమీడియట్గా ఇన్స్టాంట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 10 minutesలో రిజల్ట్ అన్నటువంటిది పాజిటివ్ నెగిటివ్ తెలిసిపోతుంది. అదర్ దాన్ దాట్ యూరిన్ శాంపిల్స్తో మాత్రమే కాకుండా ఈవెన్ బ్లడ్ శాంపిల్స్ని యూజ్ చేసి కూడా ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అన్నటువంటిది చేపట్టచ్చు. ఈ రెండు మాధ్యమాలు కాకుండా మొట్టమొదటిసారిగా సెలైవాని కూడా యూజ్ చేసి ప్రెగ్నెంటా కాదా, వెదర్ పాజిటివా నెగిటివా అని చెప్పేటువంటి మొట్టమొదటి సాధనాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు కనుగొన్నారు, అక్కడ లాంచ్ చేశారు. అండ్ గ్లోబల్ లెవెల్లో 2023కి ఆల్ ఓవర్ ద వరల్డ్ రిలీజ్ చేయనున్నట్టు ఈ సంస్థ తెలియజెప్పేది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See who has been appointed as the new MD and CEO of Canara Bank. ఎవరిని అపాయింట్ చేశారండి? కె సత్యనారాయణ రాజు గారిని కెనరా బ్యాంక్కి. ఇది వరకు ఈయన కెనరా బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సర్వీసెస్ని అందించేవారండి. ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నుంచి రీసెంట్గా ఈయన్నే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి నుంచి ఎండి అండ్ సిఇఓగా ఈయన్ని అపాయింట్ చేశారు. కెనరా బ్యాంక్ అన్నటువంటిది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? హెడ్ ఆఫీస్ అన్నటువంటిది ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక, అండ్ దిస్ ఈజ్ a public sector bank too. Clear? Right. Next one. The last one for today. Gal Costa passed away recently. She was associated with which field? Gal Costa ఇటీవల మరణించారు. ఆమె రంగానికి చెందినటువంటి మహిళ. షీ ఈజ్ అ సింగర్ అండి బేసిక్లీ, అండ్ షీ బిలాంగ్స్ టు ద కంట్రీ బ్రెజిలియా. క్యాపిటల్ సిటీ ఏంటండి? దట్ ఈజ్ బ్రసెల్స్ అండ్ ద కరెన్సీ ఈజ్ బ్రెజిలియన్ రియల్. క్యాపిటల్ అండ్ కరెన్సీ. అయితే ఈవిడ చాలా వరకు ఆల్బమ్స్ని ఈవిడ క్రియేట్ చేసినటువంటి సాంగ్స్ కానివ్వండి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ని సాధించాయండి. ఆ విధంగా ఈవిడ గ్లోబల్ లెవెల్లో ఈవెన్ గ్రామీ అవార్డ్ని కూడా అందుకున్నటువంటి మహిళ. రీసెంట్లీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 80+, 77, at the age of 77 she has died because of age old ailments. Clear కదండి? అండ్ క్వశ్చన్ ఆఫ్ ద డే విల్ బి నేషనల్ లీగల్ సర్వీసెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. ఎస్, టుడేస్ ఇవాళ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసామండి. ఈవెన్ అగైన్ యూ కెన్ ఆన్సర్ యువర్ ఆన్సర్ ఇన్ కమెంట్ సెక్షన్. డూ ఆన్సర్ అండి. క్లియర్ కదా? దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్, be fit, be consistent, and thank you.